హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కొత్త లోక చాప్టర్ 1 చంద్ర తెలుగు డబ్బడి మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. నిన్న నైట్ అయితే సెకండ్ షో అయితే చూడడం జరిగింది భయ్య. మిడ్ నైట్ రివ్యూ ఏం పెడతామని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ చంద్ర తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఒక సింపుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ రావడం వల్ల తన ఐడెంటిటీ రివీల్ అయిపోద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూను కూడా చివరి వరకు చూడండి. థియేట్రికల్ రిలీజ్ కదా, సో చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుద్ది ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో రివ్యూ చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేశాను. నేను ఈ రివ్యూలో నెగిటివ్స్ ఏం మెన్షన్ చేయట్లా, ఎందుకంటే నాకు మూవీ నచ్చింది కాబట్టి ఓన్లీ పాజిటివ్స్ గురించి డిస్కస్ చేస్తాను. స్టార్ట్ టు ఎండ్ మూవీ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. వాళ్ళు తీసుకున్న స్టోరీ పరంగా, ఆ సూపర్ హీరో కాన్సెప్ట్ పరంగా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న మెయిన్ థీమ్ ఏదైతుందో ఆ కాన్ఫ్లిక్ట్ అన్నది దాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారనమాట. యాక్చువల్లీ ఇన్స్పైర్ అయ్యారనుకోవచ్చు, లేదా కాపీ కొట్టారనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఒక థీమ్ ని అయితే తీసుకుంటారు, బట్ వేరే చోట నుంచి తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మన సైడ్ మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా దాన్ని చాలా బాగా మెర్జ్ చేసి ఒక థీమ్ లోకి అండ్ ఒక బ్యాక్ డ్రాప్ అయితే క్రియేట్ చేసుకుని, అదే బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకుని చాలా బాగా బ్లెండ్ చేసి చూపిస్తారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. కొత్తగా క్రియేట్ చేశారనిపించింది. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ మన సైడ్ మన ఇండియాలో రావడం చాలా అంటే చాలా తక్కువ. అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఈ టైప్ ఆఫ్ సూపర్ హీరో స్టోరీస్ అన్నవి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఫైనల్ అయితే ఇటువంటి కాన్సెప్ట్ టచ్ చేయడానికి అయితే ఎవరొకరు ముందుకు వచ్చారని చెప్తా. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది కాన్సెప్ట్ పరంగా. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి భయ్య. వాళ్ళకున్న బడ్జెట్ లో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా ఉంటాయి. మెయిన్ కళ్యాణి గారి పర్ఫార్మెన్స్ కానీ, నెజ్లన్ గానీ, ఇంకా కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ప్రతి ఒక్కరివి బాగా వర్కౌట్ అయ్యాయి. నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి పేర్లు మెన్షన్ చేయట్లేదు, మీరు మూవీలో చూడండి. సర్ప్రైజెస్ కాబట్టి సర్ప్రైజెస్ లాగే ఉంచుదాం, సో స్పాయిలర్లు ఏమొద్దు. అవైతే బాగా వర్కౌట్ అయినాయి నాకు. వాళ్ళు పెట్టుకున్న సర్ప్రైజెస్ అండ్ ట్విస్ట్లు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి సూపర్ హీరో ఎలిమెంట్స్ తో పాటు ఒక ఫన్ రైడ్ అయితే క్రియేట్ చేస్తారు భయ్య. త్రూ అవుట్ ద మూవీ మీకు లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ అయితే చాలానే పెట్టుకున్నారు. హీరో ఫ్రంట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆయన కామెడీ అయితే బాగా వర్కౌట్ అవుద్ది. త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు. దానివల్ల మీకు మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళు ఇచ్చుకున్న క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగుంది. చాప్టర్ 1 చంద్రన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ ఏం జరగబోతుంది, వీళ్ళ స్టోరీని ఎలా తీసుకెళ్లబోతున్నారు ఏంటన్నా కొంచెం క్యూరియాసిటీ అయితే మీలో ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ చెప్పాను కదా, చాలా రేర్ గా వస్తుంటాయి మన సైడ్. ఇలాంటివి ఇంకా ఇంకా రావాలని అయితే నేను కోరుకుంటాను భయ్య. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మన సైడ్ చూడటం కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మన ఫ్లేవర్ అయితే తగ్గట్టు ఉంటాయి కాబట్టి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా హాలీవుడ్ లో చూస్తాం, లేదంటే వెబ్ సిరీసెస్ లో చూస్తాం. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్, అదర్ కంట్రీస్ లోనే చూస్తూ ఉంటాం. మన సైడ్ మన ఫ్లేవర్ కి తగ్గట్టుగా వచ్చినప్పుడు ఒక కిక్ అయితే ఉంటుంది. సో అందువల్ల నాకు బాగా వర్కౌట్ అయింది. నేను ఇది మలయాళం సిరీస్ నే, బట్ నేను మలయాళం, తెలుగు, తమిళ్ ఎలా అనుకోను భయ్య, ఇండియాలో వచ్చిన మూవీ కాబట్టి కొంచెం మనకి కనెక్ట్ అవుద్ది. సో దాని పరంగా నాకైతే మూవీ బాగా వర్కౌట్ అయింది. బట్ ఒక్కటి మాత్రం మెన్షన్ చేస్తా, మీరు గనక ఇన్ కేస్, అంటే ఇది చెప్పాలని చెప్పట్లా, చాలా మందికి కనెక్ట్ అవుద్ది పాయింట్, అందుకే చెప్తున్నా. వ్యాంపైర్ డైరీస్ అన్న సిరీస్ చూసుంటాయి మీకు మూవీ ఇంకా బాగా క్లిక్ అవుతుంది భయ్య. కొన్ని విషయాల్లో మీకు నెగిటివ్ అనిపించవచ్చు, కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్ అనిపించవచ్చు. నాకైతే పాజిటివ్ అనిపించింది, నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఇన్ కేస్ మీరు వ్యాంపైర్ డైరీస్ చూసుంటే మీకు ఖచ్చితంగా ఈ మూవీలో కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలానే ఉంటాయి. కానీ ఖచ్చితంగా మీ దగ్గర టైం ఉండి అమౌంట్ ఉంటే మూవీని ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా తెలుసుకోండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అన్న నేను ప్రత్యేకంగా నెగిటివ్స్ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే, ఈ సినిమా బాగుంది చూడండి. మీకు ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తే కనుక నాకు వచ్చి కామెంట్స్ లో చెప్పండి, అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రివ్యూ చూసి చాలా మంది మూవీకి వెళ్తారు కాబట్టి నేను అందుకే నెగిటివ్స్ పెద్దగా మెన్షన్ చేయట్లా. మూవీ బాగుంది భయ్య, చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఐ నో నేను చాలా పాయింట్లు అయితే మిస్ చేసా, బట్ ఇది జస్ట్ రివ్యూ భయ్య. అన్ని మెన్షన్ చేసుకుంటూ కూర్చోలేం కదా, సో అందుకే నార్మల్ గా తెలియజేసా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.